నాగేశ్వన్ దెబ్బేశాడు. ఎలాంటి దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బ వేసాడు. ఆ దెబ్బకి ఇండియా మొత్తం షేక్ అవుతుంది. షేక్ 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 ఆడిస్తాను రా. అతని డైరెక్షన్తో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. కల్కి 2898 AD సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రివ్యూ మాత్రం ఆలస్యం అయింది ఆచార్యపుత్ర. ఈ వీడియోలో జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే కాదు, సినిమాని కూడా కొంతవరకు అనలైజ్ చేద్దాం. అంటే సినిమాలో ఉన్న డీటెయిలింగ్ కానీ, మనకి ఆన్సర్ లేని కొన్ని క్వశ్చన్స్ గురించి, అండ్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో సినిమా చూడని వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనబడుతున్న టైం వరకు మాత్రమే చూడండి. ఆ తర్వాత స్పాయిలర్స్ ఉంటాయి, మరి ముందే చెప్తున్నా. అండ్ మీరు కల్కి సినిమా చూసుంటే మీకు బాగా నచ్చిన క్యామియో ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ముందుగా నన్ను సినిమాలో బాగా ఇంప్రెస్ చేసిన విషయాలు ఏంటంటే, ద కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ని మైథాలజీని బ్లెండ్ చేసి ఒక మంచి సినిమాని డెలివర్ చేయగలిగారు. అండ్ తర్వాత విఎఫ్ఎక్స్ 1-2 షాట్లు తప్ప మిగతా విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంది. ఈ సినిమాకు ఉన్న బడ్జెట్ లో అంత పర్ఫెక్షన్ ని అచీవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన నాగేశ్వన్ ఒక ఇంటర్వ్యూలో తాను అనుకున్న విషయాన్ని మ్యాచ్ చేయాలంటే ప్రెసెంట్ ఉన్న బడ్జెట్ కి 3 times ఉండాలని చెప్పాడు. డ్యూన్ సినిమా చూసుకున్నా, మ్యాడ్ మ్యాక్స్ చూసుకున్నా వాటికి బడ్జెట్ దగ్గరగా 1500 నుంచి 2000 crores వరకు ఉంటుంది. కల్కి బడ్జెట్ వచ్చేసి 500 to 600 crores మధ్యలో ఉంటుంది. సో అలా అనుకుంటే ఈ సినిమాకి లిమిటెడ్ బడ్జెట్ ఉంది అని అనుకోవచ్చు. కల్కిని డ్యూన్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ తో పోలుస్తున్నామేంటి అని అనకండి. నిజం చెప్పాలంటే ఆ హాలీవుడ్ స్టాండర్డ్స్ అనేవి మ్యాచ్ చేయగలిగారు. అండ్ నాకు కూడా ఒక హాలీవుడ్ సినిమా విత్ ఇండియన్ యాక్టర్స్ చూసినట్టుంది. సో ఇంత లిమిటెడ్ బడ్జెట్ లో ఆ విఎఫ్ఎక్స్ అచీవ్ చేయడం కానీ, ఆ వరల్డ్ ని బిల్డ్ చేయడం కానీ అది నార్మల్ థింగ్ అయితే కాదు. ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి దానికి. ఆ పర్ఫెక్షన్ అచీవ్ చేయడంలో ఈ మూవీ టీమ్ ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మ్యూజిక్, సంతోష్ నారాయణన్ ఒక టాప్ నాచ్ మ్యూజిక్ ని డెలివరీ చేశారని చెప్పుకోవచ్చు. 90% ఆఫ్ ది మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే అంత అనిపించలేదు నాకు. ఇంకా తర్వాత పర్ఫార్మెన్సెస్ లో నాకు మెయిన్ గా అమితాబ్ బచ్చన్ గారు నచ్చింది. పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు ఆ రోల్ కి. ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం మనం. ఇంకా ప్రభాస్ భైరవ అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. బుజ్జిగాడు సినిమా తర్వాత ప్రభాస్ లో మనం ఆ కామెడీ యాంగిల్ అనేది ఈ సినిమాలో చూస్తాం. ఇంకా దీపికా పదుకొనే గారికి సర్ప్రైజింగ్ గా ఒక మంచి రోల్ వచ్చింది. ఆవిడకి కూడా స్క్రీన్ టైం ఎక్కువగానే ఉంటది. పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. ఇంకా మన కమల్ హాసన్ గారు, ఆయన గురించి సెపరేట్ గా చెప్పాలా. ఉన్నవి 2 సీన్లు అయినా సరే యాక్టింగ్ అంటే ఏంటో చూపించారు. లిటరల్ గా ఆయన ఉన్న 2 సీన్లు కూడా బేభత్సంగా భయపెట్టారు. పార్ట్ 2లో ఈయనకి ఒక ఫుల్ లెంత్ రోలే ఉంటది. అప్పుడు చూడాలి మనం ఈయన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అండ్ ఇంకెంత భయపడతాడో అని. ఇంకా తర్వాత యాక్షన్ సీన్స్ అనేవి ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాయి, ఇన్నోవేటివ్ గా ఉన్నాయి. మెయిన్ గా అశ్వత్థామ వర్సెస్ భైరవ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్స్ అయితే ఫుల్ పైసా వసూలు అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు ఆ ఫైట్ సీన్స్ ని. అండ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా వేరే లెవెల్ లో ఉంటది. ఇంకా ఈ సినిమాలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మనం పట్టించుకోక్కర్లేదు. కాబట్టి ఈ సినిమాని అయితే మనం ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి, ఎక్స్పీరియన్స్ ని మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ నుంచి సినిమా చూడని వాళ్ళు స్కిప్ చేసేయండి, స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా మూవీ డీటెయిలింగ్ లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, సుప్రీం యాస్కిన్ ద థానోస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మెయిన్ విలన్ వచ్చేసి థానోస్. ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని సేకరించి ఒక చిటికతో 50% ఆఫ్ ది పాపులేషన్ ని అంతం చేశాననుకుంటాడు. ఎందుకు అంటే ఓవర్ పాపులేషన్ వల్ల సరైన ఫుడ్ గానీ, సరైన వాటర్ గానీ, సరైన రీసోర్సెస్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా సగం మందిని అంతం చేసేస్తే మిగతా సగం అయినా సరే ప్రశాంతంగా ఆనందంగా బతకొచ్చు అని. అతని ఐడియాలజీ కరెక్ట్ అయినా సరే అతను ఎంచుకున్న పద్ధతి తప్పు. సిమిలర్ గా ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ కూడా ఒక ఐడియాలజీ ఉంటది. అదేంటో మనకు తెలిసిందే. అదే మనుషులు ప్రకృతిని నాశనం చేస్తూనే ఉంటారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మనిషి అనేవాడు మారడు. సో ఆ ప్రకృతిని మనిషికి అందనంత దూరంలో కాంప్లెక్స్ లో పెడతాడు, ఎందుకంటే దాన్ని నాశనం చేయకుండా ఉంటాడు కాబట్టి. కానీ అలా కాంప్లెక్స్ లో పెట్టడం వల్ల కింద కాశీలో ఉండే జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ కూడా సుప్రీం యాస్కిన్ ఐడియాలజీ కరెక్ట్ అయినా సరే అతను ఎంచుకున్న పద్ధతి తప్పు. ఇంకా తర్వాత ఇంటర్వెల్ పోర్షన్ లో దీపికా పదుకొనే ఆ మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు నాకైతే మన కలేసి బర్త్ ఆఫ్ డ్రాగన్ సీన్ గుర్తొచ్చింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో. 2 సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి. ఇంకా తర్వాత మన భైరవ, అతని కర్ణ. ఈ క్యారెక్టర్ మీద నాగాశ్వన్ ముందు నుంచే డీటెయిలింగ్ అనేది ఇచ్చుకుంటానే వచ్చాడు. ఫర్ సపోజ్ కర్ణుడు కుంతిదేవికి పుట్టినా సరే పెళ్లి కాకపోవడంతో నదిలో వదిలేస్తే అధీరథకి ఆ బిడ్డ దొరికి అతను పెంచుకుంటాడు. అధీరథ ఎవరు అంటే ఒక రథసారథి, రథాన్ని నడిపేవాడు. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా భైరవ ఎవరికి పుట్టారో తెలియదు కానీ పెంచుకునేది మాత్రం ఒక పైలట్. అండ్ అలాగే కర్ణుడి తండ్రి వచ్చేసి సూర్యుడు. అండ్ భైరవ కూడా చిలకతో జాతకం చెప్పించుకున్నప్పుడు సూర్యుడే వస్తాడు, కానీ అది సూర్యగ్రహణంలో ఉన్న సూర్యుడు. అండ్ భైరవ కూడా కర్ణ అతనే అని అతనికి కూడా తెలియదు. సూర్యగ్రహణం రోజు మనం సూర్యుడిని ఎలాగైతే గుర్తుపట్టలేమో భైరవ కూడా
తాను కర్ణుడు అని తెలుసుకోడు. అండ్ అలాగే ఇంటర్వల్ పోర్షన్ లో భైరవ ఒక చక్రాన్ని ఆపుతాడు. మహాభారతంలో కూడా మనం కర్ణుడి చివరిగా ఎప్పుడు చూస్తామంటే కర్ణుడి రథం అనేది భూమిలో ఇరుక్కున్నప్పుడు ఆ చక్రాన్ని పైకి తీసే సమయంలోనే కదా మరి అర్జునుడు అధర్మంగా కర్ణుడిని చంపేసేది. ఆ చక్రాన్ని భైరవ మళ్ళీ తిరిగి దాని ప్లేస్ లో పెట్టాక ఏదో మారింది బుజ్జి అనే డైలాగ్ చెప్తాడు. ఇంకా మన సుప్రీం యాస్కిన్ చెప్పే డైలాగులు కూడా కొన్ని నాకు ఎందుకో సర్కాజం లాగా అనిపించాయి. అంటే వెటకారంగా చెప్తున్నాడేమో అన్నట్టు. అంటే భయపడకు, మరో ప్రపంచం వస్తుంది, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, ఇలాంటి డైలాగులు ఎందుకు చెప్పాడంటే నాకు తెలిసి నేనే దేవుణ్ణి ఎక్కడ, నన్ను దాటుకుని ఇవన్నీ ఎలా వస్తాయి నేను చూస్తా. కొత్త ప్రపంచం రావాలంటే ఇప్పుడు కల్కి అవతారం రావాలి కదా. ఆ కల్కి అవతారమే రాకపోతే ఇంకా కొత్త ప్రపంచం ఎలా వస్తుంది? సుప్రీం యాస్కి నా కొత్త ప్రపంచాన్ని రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఇంకా అతనే ఒక గాడ్ లాగా ఫీల్ అయిపోయి అతనే ఒక ఎక్స్ట్రీమ్ దేవుడు లాగా ఫీల్ అవుతాడు. నాకైతే ఈ డీటెయిల్స్ కనిపించినాయి. మరి ఒకసారి సినిమా చూసాక మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా పార్ట్ 2లో ఆన్సర్ దొరకాల్సిన క్వశ్చన్లు చాలానే ఉన్నాయి. మెయిన్ క్వశ్చన్ అయితే మాత్రం వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే. ఫస్ట్ పార్ట్లో దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. నేనేమనుకుంటున్నానంటే ప్రాజెక్ట్ కేలో కే అంటే ఏంటో పక్కన పెట్టండి. అసలు ఈ ప్రాజెక్ట్ కేలో ఏం జరుగుతుందంటే ఫెర్టైల్ అమ్మాయిలందరినీ ఒక ఫార్ములాతో ప్రెగ్నెంట్ చేస్తారు. ఆ ప్రెగ్నెన్సీని 120 days కంటే ఎక్కువ మోయగలిగే అమ్మాయి కోసం చూస్తున్నారు. ఎందుకు 120 days అంటే నాకు తెలిసి ఆ ఫార్ములాతో వచ్చిన ప్రెగ్నెన్సీని 120 days కంటే ఎక్కువ ఎవరు ఉంచుకోలేరేమో. ఒకవేళ ఉంచుకోగలిగితే ఆ బిడ్డనే కల్కి అవ్వచ్చు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆ ఫార్ములాని తట్టుకోగలడేమో. అండ్ ఆ దేవుడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సీరంని యాస్కిన్ ఇంజెక్ట్ చేసుకుని ఆ కల్కి పవర్స్ అన్నిటిని యాస్కినే పొందాలనుకుంటాడు. అప్పుడు అతను ఇంకా చాలా పవర్ఫుల్ అయిపోవచ్చు కదా. క్లైమాక్స్ లో జస్ట్ 1 drop ఆఫ్ సీరంతోనే ఎంత పవర్ఫుల్ అయిపోయాడో చూసాం. ఇంకా మొత్తం దొరికితే అంతే సంగతి. ఇలా చేయడం వల్ల ఇంకా కొత్త ప్రపంచం వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా. ఓపెనింగ్ సీన్ లో మనకి శ్రీకృష్ణుడు చెప్తాడు కదా కల్కి పుట్టుకని కలి ఆపుతాడు అని. సో ఆ పుట్టుకని ఆపే మిషనే ప్రాజెక్ట్ కే. కే అంటే కల్కి అనే నేను అనుకుంటున్నా, చూడాలి మరి. ఇంకా నెక్స్ట్ నాకు ఏం క్వశ్చన్ వచ్చిందంటే అసలు కాశీలో జనాలు ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు? ఫుడ్ లేదు, వాటర్ లేదు అన్నారు. మరి సర్వైవల్ కోసం ఏం చేస్తున్నారు? ఆ వరల్డ్ ని ఇంకా ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కాశీ అనే కాదు, కాంప్లెక్స్ లో కూడా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అదేం చూపించలేదు. అండ్ సంబాలాలో అంత అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఎలా తయారు చేయగలిగారు అన్ని పార్ట్ 1లో చూపిస్తే ఎలా అంటారేమో. అట్లీస్ట్ ఆ ప్రపంచం గురించి బేసిక్ గా కొంత క్లారిటీ అయినా ఇవ్వాల్సింది. అండ్ అలాగే సుప్రీం యాస్కిన్ సుప్రీం ఎలా అయ్యాడు, కాంప్లెక్స్ ని ఎలా కట్టాడు, అసలు మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా చూపించాల్సింది దీని గురించి. ఇంకా సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది. సినిమా క్లైమాక్స్ లో భైరవ బుజ్జిలో ఉన్న ఒక బటన్ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియదు. సో నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక అన్నోన్ ప్లేస్ వెళ్తారు. అండ్ అక్కడ కూడా ఇంకో ప్రపంచం చూడొచ్చేమో. అంటే ఇప్పుడు కాశీలో కాంప్లెక్స్ ఎలా ఉందో ఆ వేరే ప్లేస్ లో కూడా ఇంకేదైనా ఉండొచ్చేమో. అండ్ అలాగే కర్ణుడు ఎలాగా మళ్ళీ భైరవలాగా జన్మించాడు, అలాగే మహాభారతంలో మిగతా క్యారెక్టర్స్ కూడా జన్మించి ఉండొచ్చు. మన విజయ్ దేవరకొండ గారే అర్జునుడిగా మళ్ళీ జన్మించి తానే అర్జునుడు అని తెలుసుకోలేకపోవచ్చు. విజయ ధనుస్సు ఎలా అయితే కర్ణుడి చేతిలోనే పవర్ఫుల్ గా అవుతుందో గాంధీవ ధనుస్సు కూడా అర్జునుడి చేతిలోనే పవర్ఫుల్ గా అవ్వచ్చేమో. ఈ మ్యాటర్ మీద నాకు పెద్ద క్లారిటీ లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. గాంధీవ ధనస్సుని బ్రహ్మదేవుడు తయారు చేశాడు. అండ్ ఆ ధనస్సును కూడా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణదేవుడు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే వాడారు. ఇంకా మరోపక్క విజయ ధనస్సుని విశ్వకర్మ తయారు చేశాడు. శివుడు, ఇంద్రుడు, పరశురాముడు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ధనస్సును వాడారు. దీన్ని బట్టి చూస్తే గాంధీవ వర్సెస్ విజయ ఇది ఒక మంచి క్లాష్ ఆఫ్ ది వెపన్స్ లా కనబడుతుంది. క్లైమాక్స్ లో కూడా మన సుప్రీం యాస్కిన్ గాంధీవాని ఎత్తేస్తాడు. ఆ సీన్ తో సెకండ్ పార్ట్ కోసం ఇంకా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నా. మహాభారతంలో అశ్వత్థామ, కర్ణుడు లాంటి క్యారెక్టర్స్ కౌరవుల వైపు పోరాడతారు, అంటే అధర్మం వైపు పోరాడతారు. కానీ ఇక్కడ ఈ సినిమాలో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉన్నాయి. ధర్మం కోసం ఆ క్యారెక్టర్స్ అనేవి పోరాడతాయి. సో అంతే మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ముందు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.